మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. గత 3 రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ లోని పెహల్గావ్ లో భారత టూరిస్టుల పైన టెర్రరిస్టులు దాడి చేశారు. ఈ దాడిలో సుమారు 28 మంది మృతి చెందారు. అయితే ఈ దాడులు చేసింది పాకిస్తాన్ లో శిక్షణ పొందిన టెర్రరిస్టులుగా భారత ప్రభుత్వం ఇప్పటికే గుర్తించింది. దానికి ధీటుగా భారత ప్రభుత్వం కూడా పాకిస్తాన్ పై ప్రతీకార చర్యలకు దారి తీసింది. భారతదేశంలో ఉన్న పాకిస్తాన్లకు 2 రోజుల వ్యవధి ఇచ్చి దేశం విడిచిపోవాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. అదే విధంగా సింధు నది జలాల ఒప్పందాన్ని కూడా రద్దు చేసింది. ఈ నేపథ్యంలో ఈ దాడుల గురించి పుంగనూరుకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు సయ్యద్ సుహేల్ బాషా గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. మరిన్ని విశేషాలను ఆయన అడిగి తెలుసుకుందాం రండి. నమస్తే సుహేల్ బాషా గారు. నమస్తే. 3 రోజుల క్రితం జమ్మూ కాశ్మీర్ లో టెర్రరిస్టులు టూరిస్టుల పైన దాడి చేసి సుమారు 28 మంది దాకా చంపేశారు. ఈ దాడులను మీరు ఎలా చూస్తున్నారు? నా ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. అదేవిధంగా గత 3 రోజులు ముందు జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో, తీవ్రవాదుల దాడుల్లో ప్రాణాలు కోల్పోయినటువంటి ఎవరైతే వీర మరణం పొందినటువంటి భారత పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ, వాళ్ళ కుటుంబాలందరికీ నా సానుభూతి తెలియజేస్తా ఉన్నా. వాళ్లకు ఆ దేవుడు వాళ్ళ ఆత్మలకు శాంతి చేకూర్చాలని, ప్రతి ఒక్కరికి వాళ్ళ కుటుంబాలకు మనోధైర్యం కల్పించాలని కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా మీరు అడిగినటువంటి విధంగా ఎవరైతే ఈ తీవ్రవాదులు ఉన్నారో, ఆతంకవాదులు ఉన్నారో, వాళ్ళకి కులాలతో సంబంధం లేకుండా ఎవరైతే మతోన్మాదులు ఉన్నారో, అదేవిధంగా మానసిక హెల్త్ బాగాలేకుండా ఉంటారో, పిచ్చి నా కొడుకుల్లా ఉంటారే, వాళ్ళతో పోల్చాల. అదేవిధంగా రాక్షసులు, వాళ్ళని ఒక కులంతో ఒక మతంతో వాళ్లకు ఏ సంబంధం లేకుండా భారతదేశంలో ఎక్కడ కానీ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ముస్లిం బాధపడతాడు. భారతదేశంలో ఉన్నటువంటి వేరే పౌరులు ఎంత బాధపడతారో అంతకన్నా 10 మేము ముస్లిమ్స్ బాధపడతాం. ఎందుకంటే దాన్ని ఎక్కడో ఏదో ఒక విధంగా ముస్లిమ్స్తో ముడబెడతారు కాబట్టి, కొంతమంది మతోన్మాదులు దీన్ని ముస్లిమ్స్ ను కించపరిచే విధంగా చూపిస్తారు కాబట్టి మేము దానికన్నా 10 రెట్లు బాధపడతాం. ఎందుకంటే ఒక వ్యక్తి చనిపోతే ఆ వ్యక్తి ముస్లిమా హిందువా అని మనం చూడం. ఒక వ్యక్తి ప్రాణాలు, ఈరోజు నేను రాత్రి పనుకుంటే తెల్లారు లేస్తానా లేదా అనేది గ్యారంటీ లేదు. ముస్లింగా పుట్టిన తర్వాత ఆ అల్లా ఒక ఖురాన్ వాళ్ళు ఏం చెప్తారంటే, ఒక దేశంలో పుట్టిన తర్వాత ఆ దేశానికి విధేయులుగా ఉండాలా. ఫస్ట్ మీరు ఆ దేశానికి విధేయులుగా ఉంటేనే మీరు ముస్లింగా మిమ్మల్ని గుర్తించగలుగుతాము అని చెప్పి ఖురాన్లో ఉంది. ఈరోజు మేము ఎంతమంది ఇప్పటి వరకు భారతదేశంలో పాకిస్తాన్ నుంచి ప్రాణాలు కోల్పోయారో, దాంట్లో ముస్లింస్ ఎంతమంది ఉన్నారో ప్రతి ఒక్కరికి తెలుసు. దీంట్లో ప్రాణాలు కోల్పోయారు హిందువులా, ముస్లింలా, క్రిస్తువులా అని మనం చూడకూడదు. ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళతో పోరాడేటప్పుడు హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు, సిక్కులు అందరూ కలిసి భారతదేశం కోసం పోరాడి ఈ దేశాన్ని మనం వాళ్ళ నుంచి విడిపించుకొని భారతదేశంగా రూపుదిద్దుకున్నాం. అదేవిధంగా అప్పటి పరిణామాలతో కొంతమంది వెళ్ళిపోయినారు. కానీ మనసా వాచ మనం నమ్ముకొని మన దేశంలో పుట్టిన తర్వాత మనం బయట నుంచి ఎక్కడి నుంచి రాలే, మన దేశంలో పుట్టి మన దేశంలో మేము స్వచ్ఛందంగా మేము ఇక్కడే ఉంటామని చెప్పి ఉన్నాం భారతీయులం. మేము పాకిస్తాన్ కూడా గతంలో మన ఇండియాలో ఉన్నిందే, మన భాగమే. పాకిస్తాన్ కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు, మన భాగమే. వాళ్ళు సపరేట్ అయిపోయినారు. వాళ్ళు వెళ్ళిపోయినారంటే వాళ్ళు దాన్ని నమ్ముకొని వెళ్ళిపోయినారు. మేము భారతదేశాన్ని నమ్ముకొని మేము ఇక్కడే ఉండిపోయినాం. మన భారతీయులు హిందూ చనిపోయినా, సిక్కు చనిపోయినా, ఎవరు చనిపోయినా మనం బాధపడతాం. ఎందుకంటే దీన్ని ముస్లింస్ తో ముడిపెడతారు. కానీ ఈరోజు చెప్పదలుచుకుంటా ఉన్నా, ఒక తీవ్రవాది అనేవాడు మతోన్మాది, వాడు రాక్షసుడితో సమానం. ఫస్ట్ నేను చేతులు జోడించి భారత ప్రభుత్వంతో కావచ్చు, అదే విధంగా మన ఎవరైతే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉన్నారో వాళ్ళని చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా, ఎవరైతే ఈ మతోన్మాదులు కానివ్వండి, టెర్రరిస్టులు కానివ్వండి, ఉగ్రవాదులు ఉన్నారో పట్టి చంపేయండి. ఇలాంటి సంఘటనలు భారతదేశంలో పునరావృతం కాకుండా, ఏ ఒక్క భారతీయుడు ఉగ్రవాదానికి బలి కాకుండా, భారతదేశంలో ఎవరింట్లో కూడా ఈ క్షోభ జరగకుండా, ఏ రాష్ట్రంలో కూడా ఎవరికి ఇలాంటి సంఘటనలు జరగకుండా డిఫెన్స్ కూడా దీనిపైన చర్యలు తీసుకొని, సెంట్రల్ గవర్నమెంట్ కూడా చేతులు జోడించి వేడుకుంటా ఉన్నా, సెంట్రల్ గవర్నమెంట్ కూడా దీనిపైన చర్యలు తీసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఎందుకంటే కొన్ని రాజకీయ సంఘటనల వల్ల నేను మాట్లాడదలుచుకోలేదు, కానీ ఈరోజు మాట్లాడుతా ఉన్నా. ఏది జరిగినా ఏది జరగకపోయినా రాజకీయం ఇన్వాల్వ్ అవుతుంది కాబట్టి రాజకీయ పరంగా కూడా దీన్ని తీసుకోకపోకుండా ఒక దేశభక్తి కోణంగా దేశానికి సంబంధించినటువంటి నేషనల్ ఇష్యూగా తీసుకొని ఎవరైతే పాకిస్తానీస్ ఉన్నారో, ఎవరైనా దేశంగా వాళ్ళని విడిచి వెళ్ళాలని చెప్పి ఎవరైతే
ప్రధాని గారు దాన్ని పిలుపునిచ్చారో అదే విధంగా రానున్న రోజుల్లో కూడా వాళ్ళకి ఎలాంటి వీసాలు అనుమతించకుండా, వాళ్ళకి ఎలాంటి సదుపాయం మన దేశంలో కల్పించకుండా, పాకిస్తానీయులకు ఎలాంటి మన ప్రవేశం లేకుండా ద్వారాలు మూసివేసి ప్రశాంతత కోసం, దేశ రక్షణ కోసం, భారతీయుల భద్రత కోసం ఈ నిర్ణయాన్ని పర్మనెంట్ గా తీసుకోవాలని చెప్పి చేతులు జోడించి నేను విన్నవించుకుంటా ఉన్నాను. ఇంకోట, ఇప్పుడు పవిత్ర యుద్ధం పేరుతో ఇతర మతస్థుల్ని చంపడం ఎంతవరకు సమంజసం? అసలు ఇస్లాంలో జిహాద్ అంటే ఇతర మతస్థుల్ని చంపడమా? జిహాద్ అంటే అర్థమేమో? ఇస్లాంలో జిహాద్ అనేది ఒకప్పుడు మన దేశంలో ఎలాగైతే రాజులు పాలిస్తా ఉన్నారో 1500 సంవత్సరాల క్రితం, అప్పుడు రాజులు ఉన్నారు, రాజ్యాలు ఉన్నాయి, అప్పుడు కులాల కోసం, మతాల కోసం పోరాటాలు జరుగుతూ ఉన్నాయి. అప్పటి పరిస్థితులు వేరు, ఇప్పటి పరిస్థితులు వేరు. అప్పటి పరిస్థితుల్ని ఇప్పుడు ముడిపెట్టడం తప్పు. ఎందుకంటే మేము భారతీయులుగా పుట్టి, ఒక ముస్లిం ఇంట్లో పుట్టి, నేను పుట్టింది ఇక్కడ, నేను పెరిగేది ఇక్కడ, నేను చదివేది ఇక్కడ, నా తోటి సోదరుడు నాగరాజా కావచ్చు, మణికంఠ కావచ్చు, సీనా కావచ్చు, ఇలాంటి వాళ్ళతో నేను చదువుకొని నేను పైకి వచ్చి వాళ్ళతో ఆటలాడుకొని వాళ్ళతో వ్యాపారాలు చేసుకుని నేను బతికేవాడిని. నాకు ఎందుకన్నా ఇవన్నీ? ఎవరో ఎక్కడో ఏదో చేస్తే నా ఇంట్లో శోభ ఎందుకు? నేను ఎందుకు బాధపడాలా? మీరెందుకు బాధపడాలా? మనం ఇద్దరం ఎందుకు బాధపడాలా నేను అంటాను. ఎందుకంటే మరీ ముఖ్యంగా నేను చెప్పదలుచుకునేది ఒకటే. ఈరోజు మనం జై శ్రీరామ్ అనొచ్చు, మనం అల్లాహు అక్బర్ అనొచ్చు, కానీ ఒకరి మనస్తత్వాన్ని, ఒకరి మనోభావాన్ని కించపరచకూడదు. జై శ్రీరామ్ అంటే ఏం తప్పు ఉందన్నా? అల్లాహు అక్బర్ అంటే ఏం తప్పు ఉంది? ఒక కులానికి సంబంధించిన, ఒక మతానికి సంబంధించిన ఒక స్లోగన్, వాళ్ళ భక్తి ఆరాధన, దాంట్లో ఏం తప్పు లేదు. కానీ ప్రతి ఒక్క ఇష్యూలో తీసుకొని వచ్చి ఈ స్లోగన్స్ వాడడం తప్పు. అల్లాహు అక్బర్ అనడం కూడా తప్పే, జై శ్రీరామ్ అనడం కూడా తప్పే. ఎందుకంటే ఈ రోజు చనిపోయింది భారత పౌరులు. ఎక్కడ? కాశ్మీర్లో పర్యటనకు వెళ్ళినటువంటి పౌరులు కాశ్మీర్లో వెళ్ళి చనిపోయినారు. వాళ్ళు చనిపోతే మనం ఇక్కడ వచ్చి రోడ్లో వచ్చి అల్లాహు అక్బర్ అనడం తప్ప కాదా అన్న? శ్రీరామ్ అనడం తప్ప కాదా? ఇది ఒక మతానికి సంబంధించిన ఇష్యూ. మతము కులానికి సంబంధించి నేను హిందుత్వానికి వ్యతిరేకిని కాదు. నేను హిందుత్వానికి, రాముడికి, లక్ష్మణుడికి, సీతని నేను గౌరవించే వ్యక్తిని. కానీ ఇక్కడ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, మనం ఇష్యూని పర్టికులర్ గా మేము యాక్చువల్గా నేను రాజకీయ నాయకుడు కాబట్టి నేను కూటమిలో భాగంగా మాతో పాటు బీజేపీ వాళ్ళు కూడా ఉన్నారు, జనసేన వాళ్ళు కూడా ఉన్నారు. మేము ఐక్యమత్యంగా ఉంటాం. మా వ్యాపారాల్లో కూడా ఉన్నారు, మేము కూడా పార్ట్నర్షిప్ లో చేస్తాం. ఎక్కడ కానీ విభేదాల్లో, కానీ ఏ ఇష్యూ జరిగినా కూడా హిందూ ముస్లిం అనేటువంటి ఒక ఇష్యూని తీసుకొని వచ్చేస్తారు. ఇప్పుడు జిహాద్ అంటే ఇస్లాంలో ఏమని అర్థం వస్తుంది అన్న? అప్పుడు జిహాద్ అంటే పెద్దలు ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి దాని గురించి మనం తెలుసుకోదలుచుకోలే. కొంతమంది ఒక మత ప్రచారంలో భాగంగా ఆ రోజు ఎలాగైతే రాజ్యాలను విస్తరించే తరుణంలో దాన్ని ఆ వర్డ్ ని యూజ్ చేస్తా ఉండేవారు. ఉండొచ్చు, కానీ ఇప్పుడు ఇతర మతస్థుల్ని చంపడం అనేది జిహాద్ కాదు. తప్పు. ఖచ్చితంగా ఇతర మతస్థులని కొట్టడం, వాళ్ళను కించపరచడం, వాళ్ళని చంపడం తప్పు. ఏ మతం కూడా, ఏ కులం కూడా ఎవరిని కొట్టండి, చంపండి అని చెప్పదు. ఇస్లాం కూడా చెప్పదు, హిందుత్వం కూడా చెప్పదు. ఇప్పుడు ప్రస్తుతం అయితే మన భారతదేశంలో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, సిక్కులు ఉన్నారు, వివిధ నానా జాతులు ఉన్నారు, అందరూ కలిసిమెలిసి ఉన్నారు. కానీ ఈ విధంగా ఉన్న కలిసిమెలిసి ఉన్న భారతదేశాన్ని విడగొట్టేందుకే మన పాకిస్తాన్ ఈ విధంగా ప్రయత్నాలు చేస్తుందా? ఇప్పుడు కొంతమంది ప్రశాంతంగా ఉన్నటువంటి దేశాన్ని డిస్టర్బ్ చేయడానికి ఎన్నో కుట్రలు చేస్తా ఉంటారు. మనం ఇప్పటి వరకు వినంది ఈసారి విన్నాం. ఏ మతమో కనుక్కొని కొట్టారు అనడం చాలా తప్పు, చాలా చెప్పు, నీచత్వం. ఎందుకంటే ఖురాన్ చదివించి ఆ అక్షరాలు ఏవైతే ఉన్నాయో అది చెప్తే అతను ముస్లిం కాకుండా ముస్లిం కాదని చెప్పి గన్లు పెట్టి అలాంటి వారిని నడి రోడ్డులో ఉరి తీయాలా, వాళ్ళను అక్కడే షూట్ చేయాలా. కసం మాదిరి తీసుకొని వచ్చి వాళ్ళకి బిర్యానీ పెట్టి జైలుల్లో సాకి వాళ్ళను పోషించడం తప్పు. ఏ రోజుకు ఆ రోజు ఒక 10 మందిని శిక్షిస్తే ఈ రోజు భారత ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటా ఉంది. కొద్ది రోజుల్లోనే మనకు కూడా రిజల్ట్ వస్తుంది. కానీ మన భద్రత దృష్ట్యా ఏదైతే కాశ్మీర్ లో మనం న్యూస్ లో చూస్తా ఉన్నామో, చాలా వరకు పర్యాటకులు చెప్పడం ఏమంటే సెక్యూరిటీ ల్యాబ్స్ అనే విషయాన్ని చెప్తా ఉన్నారు. దీన్ని ఆర్టికల్ 370 తర్వాత, ఆర్టికల్ 370 ముందు, ఆర్టికల్ 370 తర్వాత అనే 2 కోణాలు ఉన్నాయన్న. ఆర్టికల్ 370కి ముందు కాశ్మీర్ కి, లదాఖ్ కి వెళ్ళాలంటే భారత పౌరులు భయపడేవారు. కానీ ఆర్టికల్ 370 ఇంప్లిమెంట్ చేసిన తర్వాత కోట్లలో జనాలు కాశ్మీర్ పర్యటనకు వెళ్లారు. టూరిజం బాగా డెవలప్ అయింది. అక్కడ ఉన్న ప్రజలకు కూడా దాంతో లబ్ధి జరిగింది. వాళ్ళు కూడా బాగుపడినారు. టూరిజంతో దేశం మొత్తం కలగలలాడే సమయంలో బయట వారు దీన్ని జీర్ణించుకోలేక దీన్ని నాశనం చేయాలా, దీన్ని బస్టీ పట్టించాలని చెప్పి కొంతమంది లోపల ఉన్నటువంటి దుండగుల్ని, కొంతమంది మతోన్మాదుల్ని దీంట్లో ప్రేరేపించి భారత దేశంలో
మతోన్మాదం సృష్టించాలా, మారణహోమం సృష్టించాలా అని ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ ఎంతవరకు ఇది జరగదు. కానీ ఈరోజు జరిగినటువంటి పెహల్గాం కావచ్చు, పుల్వామా కావచ్చు, ఇలాంటివి రిపీట్ కాకుండా భారతదేశ ఏదైతే అత్యున్నత పదవుల్లో ఉన్నటువంటి పెద్దలు దీన్ని ముందుగానే గ్రహించి వీళ్ళని మట్టి కట్టే విధంగా చర్యలు తీసుకుంటారని నేను ఆశిస్తా ఉన్నా. ఇంకోటి ఇప్పుడు ప్రస్తుతం అయితే గన పాకిస్తాన్ పైన పరోక్షంగా యుద్ధం చేయకపోయినా భారత ప్రభుత్వం చేపట్టిన చర్యలు సమర్థిస్తారా? ఖచ్చితంగా నేను ఒక భారత పౌరుడిగా, ఇండియన్ ముస్లింగా నేను సమర్థిస్తానన్నా. దూతావాసాన్ని ఎత్తించడం, వాళ్ళ ఉద్యోగుల్ని పంపించేయడం, వాళ్ళ పాకిస్తానీ పౌరులు ఎవరైతే దేశంలో ఉన్నారో వాళ్ళని 24 గంటల్లో పాకిస్తాన్కి వెళ్ళిపోమని చెప్పడం, ఏదైతే నీటి ఒప్పందం ఉన్నో దాన్ని తిరస్కరించడం, ఇవన్నీ వాళ్లకు బుద్ధి రావాలంటే, వాళ్లకు సమాధానం చెప్పాలంటే ఇది జస్ట్ శాంపుల్ అని నేను తెలియజేసుకుంటా ఉన్నా. పాకిస్తాన్ పైన ఎటువంటి చర్యలు తీసుకుంటే మంచిదని మీరు భావిస్తారు? నా ఉరి పాకిస్తాన్ గాని ఆ టెర్రరిస్ట్ సంఘాలు ఎవరైతే ఉన్నారో ఎవరన్నా గానీ, వాడు పాకిస్తాన్ కావచ్చు, వాడు ఇంకోటి ఎవరన్నా కావచ్చు, నేను యాజ్ ఏ ముస్లిం గా చెప్తా ఉండా, ప్రాణం తీసేవాడు ఎవడు ముస్లిం కాదు. వాడిని ముస్లిం గా చూసే అర్హత కూడా వాడు కోల్పోయినాడు. వాడు ఎవరన్నా కావచ్చు, వాడిని మట్టి కట్టించాలా, వాడిని నాశనం చేయాలా. ఒక మనిషిని ఇబ్బంది పెడతాడు, ఒక ప్రాణాన్ని ఇబ్బంది పెడతాడు అంటే వాడు మనిషే కాదు, వాడు మనిషి పుట్టలేదు అనుకుంటా. ఎందుకంటే ఒక రాక్షసుడు తప్పించి, ఒక జాన్వర్ అంటారు ముస్లింస్ లో, పశువులాగా వ్యవహరించే వ్యక్తే తప్పించి వేరే ఎవరు ప్రాణాలు తీసుకునేటువంటి చర్యలు చేయరు. ఇలాంటి వాళ్ళని మట్టి కట్టించాలా. ఏదైతే పిఓకే ఉందో దాన్ని మన భారతదేశ పౌరులు, భారతదేశానికి ఏదైతే డిఫెన్స్ సిస్టమ్ ఉందో దాన్ని తిరిగి ఆక్యుపై చేసుకోవాలని నేను ఆశిస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుశ్చర్యలను తిప్పికొట్టే విధంగా దగ్గరలోనే ఒక మంచి శుభవార్త ఇస్తారని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. ఏదైతే బాధితులు ఉన్నారో, 28 మంది కుటుంబాలు ఉన్నారో, వాళ్ళకు కూడా వాళ్ళు చనిపోయిన వాళ్ళకి శాంతి చేకూరే విధంగా వాళ్ళ కుటుంబాలు ఈ ఏదైతే వాళ్ళకి శ్లోకం ఉందో దాన్ని తగ్గే విధంగా చర్యలు తీసుకోవాలా. అదేవిధంగా ఒక విషయం చెప్తానన్నా, పెహల్గాంలో దాడులు జరిగేటప్పుడు ఒక గుర్రప్ స్వారీ చేసే ఒక వ్యక్తి, నేను కులంతో ఇక్కడ పోల్చను, అతను హిందూ కావచ్చు, ముస్లిం కావచ్చు, కానీ వీరోచితంగా పోరాడి ప్రాణాలు కోల్పోయినాడు. ఆ సమయంలో అక్కడ ఎవరున్నా, భారతదేశానికి సంబంధించినటువంటి పౌరుడు ఎవరున్నా, మీరున్నా, నేనున్నా, ఇంకొకడున్నా, జోసఫ్ ఉన్నా, సలీం ఉన్నా, నాగరాజు ఉన్నా, అదే పని చేస్తాడు. దాన్ని మతంతో ముడిపెట్టకుండా చూడాలని చేతులు జోడించి కోరుకుంటా ఉన్నా.